అబ్బా బాధపడతా, నీకోసమే వచ్చాను. నువ్వా? ఇంటికే వచ్చేసావా? నీకోసం ఇంటికేంటి, కాటికైనా వస్తాను. ఆయన వచ్చాడంటే నేరుగా అక్కడికే వెళ్తావు. అబ్బా ఏడ్చాడు. ఆ రోజు నా తలకు గాయమైతే నువ్వు కట్టు కట్టావు. ఈ రోజు నీ వేలు తెగితే నీ కట్టు కట్టవలసిన బాధ్యత నాకు లేదా? నా వేలు తెగిన విషయం నీకెలా తెలుసు? అదే మరి ప్రేమ అంటే. నీ వేలు తెగి గాయమైనట్టు నాకు తెలిసింది కానీ మీ ఆయనకి తెలియలేదు. నువ్వేం బాధపడకు, నీకు అన్నం తినిపించి వెళ్తాను. కిచెన్ ఎక్కడో చెప్పు. అదిగో మా ఆయన వచ్చేసాడు. దొంగ సచ్చినాడు. తేడా విరగడైంది. ఉండు, మా ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. హలో ఏమండి, నేను ఏంటి చెప్పు. ఇంతకు ముందే వాడి ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగి వెళ్ళాడండి. ఎవడే ఆడు? అదేనండి, ఆ రోజు మార్కెట్ లో నా వెంట పడ్డాడు, మీరు చూశారు కదా. ఓహో ఆడా, డైరెక్ట్ ఇంటికి వచ్చాడా? అవునండి, మీరు ఏదో విధంగా వాడిని ఆపండి, లేకపోతే ఏదో ఒకటి చేసేట్టున్నాడు. నువ్వేం వరి అవ్వకు, ఈసారి ఆడి సంగతి అయితే తేల్చేస్తాను కదా నేను. ఇంకేం వరి అవ్వకు, నేను చూసుకుంటాను ఆడి సంగతి. నువ్వు ఫోన్ పెట్టి చెప్తాను. సరేనండి. వీటికి మనం డైరెక్ట్ రూట్ లో వెళ్ళకూడదు, సెపరేట్ రూట్ లో వెళ్ళాలి. చూస్తాను ఇటు సంగతి. ఏమండి, నా బంగారు తాడు తప్పకండి. అప్పారావు 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు? కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అదే విషయం, అందుకే నా మందులు పనిచేయడం లేదు. అప్పారావు, ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై పాతిక వేలు వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావు తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? పైగా బాకీ తిరిగి ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. సరే, ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారా? అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావచ్చి పడిందండి. సరే, ఇదిగో ఇది మీది, ఇది ఆయనది. ఓనర్ గారు ఇప్పట్లో రారు కదండి. 2 నెలల దాకా రారు. నమస్కారం సార్. గంటలో ఫోన్ చేస్తానని చెప్పి వెంటనే ఎందుకు చేశారనే? భలేవారు సార్, మీ ఇష్టం సార్. మీ ఇష్టం వచ్చినప్పుడు చేయొచ్చు. ఈ ఫోన్ మీదే కదా సార్. నా సంగతి నీకు బాగా తెలుసు. నేను ఎవరు ఉద్యోగాలకి రికమెండ్ చేయనని. కానీ నాకు కత్తి లాంటి కుర్రోడు దొరికాడు. గోల్డ్ మెడలిస్ట్. ఏ మెడలిస్ట్? గోల్డ్ మెడలిస్ట్. పేరు ఏం పేరు? విష్ణు సార్. విష్ణు అంటాయా? అతనికి మన ఆఫీసులో అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం వచ్చాయి. అర్థమైందా? అర్థమైందండి. చెప్పు, ఏం చేస్తావు? మీరు పంపించే కుర్రోడిని అకౌంట్స్ ఆఫీసర్గా అపాయింట్ చేయాలి, అంతే కదా? లేకపోతే తీస్తా. చేస్తాం. ఏం చేస్తాను? పెట్టే ఫోను. నా పేరు ఉగ్ర నరసింహం. ఈ మధ్య నీకు బాగా టాలెంట్ పెరిగిపోయింది రోయ్. నీకు ఉద్యోగం గ్యారంటీ. ఒరే ఆచారి, ఇంక ఈ ఉద్యోగం మనం చేయలేవురా. తినగంటాం 100 ఏళ్ళ ఆయుసు. ఉద్యోగం మానుసిన ప్రమాదమేనండి. ఒరే అమావచంద్రుడు, అర్జెంట్ గా ఓ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ సార్. You are Vishnu, Ukra Narasimhan garu candidate. Yes sir. Gold medalist. Yes sir. Already you are appointed as accounts officer. Oh. Congratulations. థ్యాంక్ యూ సార్. ఒరే ఆచారి, టీ తీసుకురారా. నేను టీలు కాఫీలు తాగాను సార్. కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోండి సార్. థ్యాంక్ యూ.
నేను సంతకం పెట్టిస్తాను కానీ నువ్వు వెళ్ళు. ఏమిటి భూకంపం లాగా భూమి అదురుతుంది? అలా ఏమైంది డాక్టర్ గారు? నువ్వు కూర్చుంటే పేట విరిగిపోద్ది నుంచి నేను చెప్పు. అందుకే నా వెయిట్ తగ్గాలనుకుంటాను సార్. ఎందుకంటే త్వరలో హీరో కాబోతున్నానండి. ఏ నీ లగ్గకి డిమాండ్ తగ్గిపోయిందా? మార్నింగ్ వాక్ చేయొచ్చు కదా శాస్త్రి గారు. అబ్బాయి అది కుదరదండి బాబు. పోనీ తిండి తగ్గించే. అబ్బాయి అది అసలు కుదరదండి. ఎందుకంటే నీరసం వస్తున్నాండి. పోనీ ఫ్యాట్ తీసేద్దాం. అంటే అండి కొవ్వు తీసేద్దాం. తీస్తే తీయండి, కానీ కత్తి మాత్రం కడుపు పడకూడదు. అబ్బో, అలా అయితే డైలీ ఫైట్ ప్రాక్టీస్ అది చేయి. మా డూపులు చేస్తారండి. పోనీ డాన్స్ ప్రాక్టీస్ చేయి. అది లాంగ్ షాట్ లో మా డాన్సర్లు చేస్తారండి. మరి తమరేం చేస్తారండి? ఫుల్ గా తిని ఆ. పేమెంట్ పట్టుకెడతానండి. ఓ పని చేయి, ఆయ్. ఈ డూపులు పంపించు. ఆయ్. ఆడికి నేను వైద్యం చేస్తాను. వెళ్తూ. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తున్నా నా ముద్దుల గుమ్మ నీ బొడ్డు మీద సీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చిపోతాను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా. ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా. ఖచ్చితంగా కలితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పని చేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెజ్జరని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికర్ చేయకు. మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. ఏయ్, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్లి అయిపోతున్న ఆనందంలో cheers. నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్ వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటే చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు. తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్ లో వచ్చి చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు చేస్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొండంత ధైర్యంగా ఉందండి. నాన్న వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మా నాన్న అందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఇలా పోయావా ఫ్లాష్ అని. బాబుకి ఎలా ఉంది? వాడికేం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా. నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటిది? జిప్ నీ కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా?